నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీస్ కుకింగ్. ఈరోజు మన వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీ అందరికీ, చాలా టేస్టీ అండ్ హెల్తీ పైనాపిల్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ని ఎలా చేస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు, అలాగే ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను పైనాపిల్ పీసెస్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అట్లాగే ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో నేను 3 to 4 స్పూన్స్ వరకు కూడా షుగర్ యాడ్ చేసుకున్నానండి. షుగర్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఫైనల్లో హనీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే కొంచెం సాల్ట్ అనేది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం. అట్లాగే కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి, ఎక్కువగా తీసుకోవట్లేదు. నియర్లీ నేను ఒక చిన్న టీ గ్లాసే తీసుకున్నాను, అంతకుమించి ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకంటే రియల్ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే మనం వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మోస్ట్లీ పైనాపిల్ జ్యూస్ అనేది ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే కనుక, పైనాపిల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, తిన్నా కూడా పిల్లలకి నోరు కొట్టుకుపోతూ ఉంటుంది కదా. సో ఈ విధంగా జ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తాగుతారు, నోరు అనేది కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లాగే మనం తీసుకున్న జ్యూస్ని ఇలాగ స్ట్రైనర్లో వేసుకొని చక్కగా వడకట్టుకోవాలన్నమాట. అట్లాగే చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ క్రీమీ టెక్స్చర్ వచ్చింది జ్యూస్ అనేది. జ్యూస్ ఎప్పుడైనా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఆ రియల్ టేస్ట్ అనేది మిస్ అయిపోతామండి. ఈ విధంగా జ్యూసెస్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. చూస్తున్నారు కదా, పైన క్రీమీగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, తాగుతుంటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. అందులోనూ పైనాపిల్ అనేసరికి వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ని కూడా మనం గ్లాసెస్లో కొంచెం పైన యాడ్ చేసుకుంటే తాగడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్లాసెస్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం చిన్న పైనాపిల్ ముక్కలతో డెకరేట్ చేసుకుంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అట్లాగే పిల్లలు ఇష్టపడటం కోసం మనం కొంచెం అట్రాక్టివ్గా చేయడానికి ఇక్కడ నేను కొంచెం బూస్ట్ అనేది పైన స్ప్రింకిల్ చేస్తున్నానండి. బూస్ట్ అనేది పైన స్ప్రింకిల్ చేసిన తర్వాత మనం జ్యూస్లో మిక్స్ చేయకూడదు. ఈ విధంగా స్ప్రింకిల్ చేసి ఇచ్చేస్తే మనం కింద జ్యూస్ తాగుతున్నప్పుడు పైన కొంచెం ఆ బూస్ట్ టేస్ట్ అనేది తగిలితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో పైనాపిల్ జ్యూస్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.